ఇప్పుడు నేను కూడా మాట్లాడను కదరా, ఇది హిందూ దేశమే అని రాతపూర్వకంగా కానీ, గూగుల్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ, మ్యాగజైన్స్లో కానీ ఎక్కడైనా అధికారికంగా ఇది హిందూ దేశం అని రుజువుపరచవనుకో, ఆవిడైతే అలాగ హిందూ దేశం కాదు అంటున్నారో, నేనైతే ఇది హిందూ దేశం కాదని ఎలా అంటున్నానో, క్రైస్తవులందరూ చాలా మిగిలిన ప్రజలందరూ భారతదేశంలో ఇది హిందూ దేశం కాదు, ఇది ఇండియా, ఇది భారతదేశం, అందరూ కలిసి బ్రతకాల్సిన దేశం అని చెప్పే మా నోర్లు మూపించచ్చు కదా, ఒక్క అధికారికమైనటువంటి ప్రూఫ్ చూపించి, రుజువు చూపించి. ఆమె చాలా క్లియర్గా చెప్తున్నారు, ఇది హిందూ దేశం అని అనద్దండి మీరు, ఇది అందరు ఉండాల్సిన దేశం, అందరికీ హక్కులున్న దేశం అని. నువ్వేమో హిందూ దేశం హిందూ దేశం అని మొత్తుకొని చేస్తున్నావు. అరే సన్నాసుల్లారా, ఇది హిందూ దేశం కాదు. ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కలిసి బ్రతకాల్సిన దేశం ఇండియా, భారతదేశం. హిందూ దేశం అని మాట్లాడి ఎందుకు నా మూర్ఖులు అయిపోతారు రోజు రోజుకి. సరే, ఆమె సువార్త ప్రకటిస్తుంది, నీకేమైనా అడ్డొచ్చిందా రావే? నిన్నేమైనా కొట్టిందా? నీ కాలరు పట్టుకుందా? లేదంటే కరపత్రం ఏదైనా ఇస్తే నువ్వు వద్దన్నా కూడా బలవంతంగా తీసుకోవాల్సిందే అని చేతులు పెట్టిందారా? అలా చేస్తే తప్పే, నేను కూడా తప్పే అంటాను. ఆమె మానాన ఏమో ఆమె సువార్త ప్రకటించుకుని వెళ్తుంటే నీకేంట్రా నొప్పి, పనికి మాలిన వెధవా, నీకేంటి నొప్పి అంటున్నా. ఈ దేశంలో రాజ్యాంగం అందరికీ మత స్వాతంత్రపు హక్కునిచ్చింది. ఆర్టికల్ 25లో అంటే క్రైస్తవులు యేసుక్రీస్తుని ప్రకటించుకోవచ్చు, ముస్లింలు అల్లాని ప్రకటించుకోవచ్చు, హిందువులు రాముణ్ణి, కృష్ణుణ్ణి, సీతని, ఇంకా ఎవరు వెంకటేశ్వరుని, అయ్యప్పని, సాయిబాబాని, మీరు కూడా మీ దేవుని ప్రకటించుకోవచ్చు, అందరూ ప్రకటించుకోవచ్చు. క్రైస్తవులేమో ప్రకటించుకుంటున్నారు వాళ్ళ దేవుణ్ణి, ముస్లింలేమో వాళ్ళ దేవుణ్ణి ప్రకటించుకుంటున్నారు. ఇక మీరు మీ దేవుని ప్రకటించుకోకుండా ప్రకటించే వాళ్ళని ప్రకటించొద్దని ఆపమని హక్కు ఎవడిచ్చారా మీకు? మత ప్రచారం చేయొద్దు అని చెప్పే ముందు మత ప్రచారం చేయకూడదు అని రాజ్యాంగంలో ఎక్కడో ఉంటే చూపిస్తే మా నోటికి మేము తాళం వేసుకుని ఉంటాం కదరా.